శనివారం ఆలమూరు నవజనార్దన ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి వారిద శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమంలో కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసు మంగతాయారు దంపతులు కుమారులు బండారు సచిన్ వేద సాహిత్య దంపతులను పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కండవల్లి సూర్యనారాయణాచార్యులు ప్రభాకరాచార్యులు అంగరా భగవాన్ ఆచార్యులు కళ్యాణ మహోత్సవాన్ని ఉత్తమంగా నిర్వహించారు. నారికెళ్ల ఛేదన వద్ద జనార్దన స్వామివారి పాదాలు ప్రతిష్టం చేయడం అతి ప్రధానం. ఈ శ్రీవారి విగ్రహాలను నల్ల వెంకన్న ఏపుగంటి రమణయ్య దంపతులు బండారు శ్రీనివాసు చేతుల మీదుగా ప్రతిష్ఠ చేశారు. అనంతరం వాస్తు హోమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బైరిశెట్టి రాంబాబు, ఆలమూరు మండల అధ్యక్షులు సూరపేడి సత్య, గారపాటి శ్రీనివాస్ చౌదరి, ఇతర కూటమి నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ శాంతి కళ్యాణం స్వామివారి మహా అనుగ్రహమని, ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది అని తెలియజేశారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో ఆలమూరు గ్రామాన్న శ్రీదేవి భూదేవి జనార్దన స్వామి యొక్క ఆలయం ఒక అద్భుతమైన దర్శనం ఈరోజు నాకు లభించింది. కార్తీక మాసం ఏకాదశి రోజున శనివారం ఒక అద్భుతమైన దర్శనం కల్పించిన ముందుగా ఆ స్వామివారికి, అలాగే ఈ దేవస్థాన చైర్మన్ బైరిశెట్టి రాంబాబు గారికి, ఈ కార్యక్రమాన్ని చేసిన కమిటీ సభ్యులకు, ప్రజలకు, నాయకులు, కూటమి నాయకులకు, సతీష్ గారు, నల్లబాబు గారు, పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జనార్దన స్వామి ఆశీస్సులు లభించడం ఈరోజు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు శాంతి కళ్యాణంలో పాల్గొంటూ నాకు అలా ఊహించలా, కానీ ఈరోజు నాకు అదృష్టం కల్పించిన స్వామివారి ఆశీస్సులు కలవడం చాలా అదృష్టంగా భావిస్తూ, అలాగే అందరికీ కూడా కార్తీక మాస ఏకాదశి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, జనార్దన స్వామి ఈ మధ్యకాలంలో అయితే కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వెలుగొందుతూ ఉన్నాడు. అదేవిధంగా జనార్దన స్వామి కూడా 4 వారాల స్వామిగా ప్రతి శనివారం కూడా 4 వారాలు చేసుకుంటూ అద్భుతమైన స్పందన లభిస్తూ ఉంది. భారీ స్థాయిలో ఈ జనార్దన స్వామి ఆలయానికి కూడా విచ్చేస్తున్నారు జనం.
అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం.